శ్రీకాళహస్తిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని బ్రహ్మగుడి ఆవరణలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణ వివరాలను వెల్లడించారు. ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం సార్. సార్ సుమారుగా 22 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినమ్మటే సుమారుగా 9,80,00,000 రూపాయలతో బ్యాలెన్స్ రోడ్డు అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి 22 కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్ మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటూ ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్ళారు సార్. అదేవిధంగా సార్ మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్ ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్ ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల సంఖ్యలో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కాళహస్తి నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రామ్ని అందరూ తిరిగిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని మొక్కలు కానీ అక్కడ ఉన్న వాష్రూమ్స్ అండ్ లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో, అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదేవిధంగానే కాళహస్తిలో కూడా తిరగాలని చాలామంది భక్తులు నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. చాలా ఆనందంగా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే 2018లో నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన కనుపొక్కులు చేశారు సార్. తర్వాత అప్పుడులో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవటం సార్. గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమప్పుడు స్వామివారి అమ్మవారు ఊరేగి వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని విశుద్ధులు ఉంటారో, చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో, ఎవరైతే కాలంలో తపస్సు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారి పిలవడం మహా అద్భుతమైనటువంటి దినం అని చెప్పి చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి
వాళ్ళందరికి కూడా నియమ నిబంధనలను అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, ఆగమ పండితుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచి ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడంలో మనమందరం కూడా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచన. Sir, one more, sir. Okay. డాక్టర్ బస్వీ రాజప్రసాద్ గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాహం గారికి, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సల్మాన్ గారికి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్కి, అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున నిధులు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుకోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలకి కైలాస గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్డును అభివృద్ధి చేస్తుంది. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టి, అలాగే వాడపల్లి ఏడుబాబుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కలకట్ట వెంబడే రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులను మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరి